సెమీ అర్బన్ ప్రాంతాలు అంటే మరీ నగరీకరణ కాదు, మరీ పల్లె ప్రాంతం కాదు, పట్టణానికి ఎక్కువ పల్లెకు తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని సెమీ అర్బన్ ప్రాంతాలు అంటుంటారు. అట్లాంటి చోట్ల పల్లెటూరికి సంబంధించినటువంటి నిజాయితీ ఉంటుంది, పల్లె ప్రజల్లో ఉండేటటువంటి భావోద్వేగభరితమైనటువంటి నిజాయితీ ఉంటుంది మనుషుల్లో. అదే సందర్భంలో పట్టణానికి సంబంధించినటువంటి మానసిక పరిపక్వత దిశగా ఒక ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తూ ఉంటుంది. అలాంటి చోట్లన మోసం చేసే మహిళలు కొత్తగా పుట్టుకొస్తున్నటువంటి సంఘటనలు వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకుంటాయి. ఎట్లాగంటే ఓ మహిళలు వచ్చేసి కాళ్ళు పట్టేసుకుంటే, అయ్యా మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, లేకపోతే నా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు, మాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డబ్బులు వేస్తానంటున్నారు, నాకేమో గూగుల్ పేలు ఇట్లాంటి ఏం తెలియదు, మీది ఏదైనా గూగుల్ పేనో ఫోన్పేనో నెంబర్ ఉందా, మా వాడేస్తాడు, ఆ డబ్బులు నాకు ఇవ్వండి అయ్యా చాలు అని చెప్పడం. వీళ్ళు అట్లాగా నెంబర్ ఇస్తే అవతల నుంచి డబ్బులు కూడా పడతాయి. ఈ డబ్బులు 5,000 10,000 రూపాయలు పడతాయి. వీళ్ళ కార్డు నుంచి తీసి, లేకపోతే వీళ్ళ జేబులోంచి ఎట్లాగ తన అకౌంట్లో పడ్డాయి కదా అని చెప్పేసి చెక్ చేసుకుని తీసి ఇచ్చేస్తున్నారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతన ఆ డబ్బుల్ని వాటిని ఆ ఫోన్లని ట్రాప్ చేయడం, ఆ అకౌంట్ల నుంచి డబ్బులు గుంజేయడం జరుగుతున్నటువంటి సంఘటనలు అక్కడక్కడ ప్రారంభమైనవి, ఇంకా ఉధృతం కాలేదు, ఇప్పుడిప్పుడే ప్రారంభమైన కడప లాంటి చోట్ల చోటు చేసుకుంటూనే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.